వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ పిల్ల యూట్యూబ్ ఛానల్. ఎవరైతే కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ వీడియో తమ్నైల్ చేసే ఉంటారు. నేను వీడియోలో చెప్పాను కదా బుక్స్ కి ఎవరైతే కవర్స్ వేస్తారో అనేది. నేనైతే వేయట్లేదు, మా డాడీ మా మమ్మీ అయితే వేస్తున్నారు. నన్ను ఏమందండి వాళ్ళు అడిగి వేస్తారు, వాళ్ళ మమ్మీ ఏదన్నాం కదా. ఇప్పుడు ఎవరు వేస్తున్నారు? అమ్మ కూడా వేస్తుంది కదా. అలాగే ఉంటది తల్లి. ఇది వచ్చేసి ఎప్పుడు తండ్రులకే సపోర్ట్ చేస్తారు. ఆయనేమో అట్లా వేస్తున్నారు. నేను వేస్తున్నాను కదా, అన్ని తెచ్చిపెట్టి అన్ని వేసి నేను వేస్తున్నాను. కానీ ఏం చెప్పింది, మా డాడీ వేస్తారండి అన్న కదా. ఇలాగే ఉంటది వీడియో. చూడండి ఎవరు వేస్తున్నారు. చిక్కల్ పాఠం నేను అంటిస్తాను లేదండి. మీ వీడియో లాస్ట్ వరకు చూస్తా, మీకే అర్థమవుతుంది. డిహెచ్ఆర్ ఇది ఇది ఏ బుక్? మా హస్బెండ్ అట్లా చాలా బాగా వేస్తారండి. ఎందుకంటే చూపిస్తానండి. అట్ట వేసిన తర్వాత పిన్నెలు కొడతా కదా, పిన్నెలకు కూడా ఇది పిన్నెలు మళ్ళీ బ్యాగులకి ఇంకో బుక్ కి కూడా తల్లికి చిరిగిపోతాయని మళ్ళీ దాని మీద అదే టేపు కూడా అంటిస్తారండి. ఇదిగోండి టేపు, దాని మీద చిన్న మొక్క కింద. ఇదిగోండి మా డాడీ అయితే బుక్ చేశారు. చూపి మమ్మీ. ఇదిగోండి చూడండి, నేను చెప్పాను కదా మా హస్బెండ్ బాగా వేస్తారని. ఇదిగో ఇక్కడ పిన్ని కొట్టారండి, ఇక్కడ స్టిక్కర్ వేసారు, ఇక్కడ ప్లాస్టర్, ఇక్కడ ప్లాస్టర్, ఇక్కడ ప్లాస్టర్, ఇక్కడ ప్లాస్టర్. లోన కూడా మా ఆయన అట్టేసేటప్పుడు కట్ చేయకుండానే ఇలా మడత పెట్టి వేస్తారండి. చాలా బాగా వేస్తారు. ఇదిగోండి అదే అన్నాను కదా అట్లు చాలా బాగా వేస్తారని. నేనైతే మామూలుగా వేసేస్తాను. నేను వేసినట్టు కూడా చూపిస్తాను. ఎవరు బాగా వేస్తున్నారో చెప్దురు కానీ. చూడండి ఆల్మోస్ట్ నేను వేసింది బాగోదులే కానివ్వండి, కానీ నేనే బాగా వేసాను. నేను ఒప్పుకోనుగా. హస్బెండ్ ఏం చేసినా వైఫ్లు ఒప్పుకోకూడదండి. పిల్లలు ఎలాగా మనకి ఒప్పుకోరు. కాకపోతే నేనైతే ఒప్పుకోను. నేనే బాగా వేసాను అంటాను. ఇదిగో నేను వేస్తున్నానండి అట్ట. పిల్లలు స్కూల్ స్టార్ట్ అవ్వాక మనకి ఇదేనండి, పిల్లలకి మొత్తం కొనడం ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పని మనకి. పిల్లలు స్కూల్ స్టార్ట్ అవ్వాక ఈ రోజుల్లో మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మొత్తం అంతా ఖర్చులతో కూడుకున్న పనే కదండి. మొత్తం అంతా మార్నింగ్ రేపు నుంచి లేచి స్కూల్కి వెళ్ళి వెళ్ళడం మనలో పెట్టి బాధలు వెళ్ళి ఉంటాయి. స్కూల్ ఉత్తప్పుడు లేకమన్నా లేచిపోతుందండి. అదే స్కూల్కి వెళ్ళే టైంలో పూర్ణి లేగు 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 అంటే కనీసం లేవదండి అసలనే. లేగు పూర్ణి టైం అయిపోతుందంటే లేచి మమ్మీ 5 మినిట్స్ ఇంక ఇదేంటి లేగదు త్వరగానే. మా మమ్మీ అప్పుడప్పుడు ఇలాంటివి చెప్తూ ఉంటాయి, మీరేం నమ్మకండి. నేను 5:30కి లెగిస్తా ఒక్కొక్కసారి. మా మమ్మీ 7కి లెగి. ఎందుకే 5:30 అడగండి. ఈవినింగ్ 5:30 ఏమో, మార్నింగ్ 5:30 కాదు. జోక్ బాగా చెప్పింది. నవ్వుకండి. జోక్ ఎంత బాగా చెప్పిందో. బాగా చెప్పింది కదండి. ఫ్రెండ్స్ మీరు నా మాట వినరా? పూర్ణి పిల్ల మాట వినకండి. పూర్ణి పిల్ల వాళ్ళ మమ్మీ మాట వినండి. మార్నింగ్ 5కి నేను లెగుస్తాను ఒక్కొక్కసారి. మా హస్బెండ్ మాట్లాడట్లేదు అనుకుంటున్నారేమో అండి. మా హస్బెండ్ సైలెంట్ అండి, చాలా సైలెంట్. నేను పూర్ణి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. మా హస్బెండ్ అయితే ఏం మాట్లాడరు, సైలెంట్. చిన్నప్పటి నుంచి ఇంకా అదే అలవాటు. ఫంక్షన్కి వెళ్ళి మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చామండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇదిగో ఇది స్టార్ట్ చేసాం. చెప్పాను కదా నిన్న మార్నింగ్ మా బుడ్డోడు బర్త్డే అయింది కదా, బర్త్డేకి వెళ్ళి వచ్చిన తర్వాత అట్లా ఇది స్టార్ట్ చేసాం. నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇలాంటివి ఉంటాయి కదా, అవి కవర్. మళ్ళీ ఫాదర్స్ డే కదండి, చూద్దాం రేపు ఫాదర్స్ డేకి సెలబ్రేట్ చేద్దామా లేదా ఏంటన్నా చూద్దాం. ఏం చేద్దామా అన్నది. వాళ్ళ డాడీకి అసలు ఏం కొనివ్వాలా అన్నది కూడా మేము ఆలోచించలేదు. వాళ్ళ డాడీ ముందే చెప్పేస్తున్నాను, సర్ప్రైజ్ కూడా లేదు. చూద్దాం ఏం చేస్తుందో. మదర్స్ డేకి అయితే నాకైతే సర్ప్రైజ్ చాలా బాగా ఇచ్చారు ఇద్దరుని. నేనైతే సర్ప్రైజ్ గట్ట ఏం లేదు. తను తీసుకెళ్ళినా వాళ్ళ డాడీకి ఏదన్నా కొనాలన్నా వాళ్ళ డాడీయే తీసుకెళ్ళాలి. ఇంకా నేను సర్ప్రైజ్ అంటూ ఉండదు కదా. ఏదన్నాని వెళ్ళి ఫోన్ని పాకెట్ మనీతో తేవాలంతే.
నేను ఒకటి వేస్తులో డాడీ చాలా వేసేస్తున్నారు. 4 వేస్తారు ఇప్పటికి మా డాడీ. మా మమ్మీ అయితే ఒక్కటి వేస్తుంది. నాకు వచ్చినట్టు వేస్తానండి, చెప్పాను కదండి. చిన్ను సీరియస్ వన్ కొంచెం నవ్వండి. నవ్వు, మా సబ్స్క్రైబర్స్ అందరూ నవ్వట్లేదు అనుకుంటారు. కొంచెం నవ్వు. చాలా సీరియస్ గా చేస్తున్నావు. ఏం కదండి, మా ఆయన్ని నేను చిన్ను అని పిలుస్తాను. హాయ్ చెప్పు. మా ఆయన నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి మా ఆయన్ని చిన్ను అని పిలవడం, నన్ను బుజ్జి అని పిలుస్తారు. అలాగా ఇద్దరికి అలవాటు అయిపోయిందండి, అందుకు చిన్ను చిన్ను అంటాను. ఇదిగోండి నేను వేసిన అట్ట. దీనికి పిన్స్ కూడా కొట్టలేదండి అప్పుడే. నేనైతే ఇదిగోండి ఇలా చింపేసి, ఇంకా పిన్స్ కొట్టలేదు కానీ చూపిస్తున్నాను. నేను చదువుకున్నప్పటి నుంచి నేను ఇలాగే వేసుకోవడం అలవాటు, నేనే వేసుకునేదాన్ని. మాకైతే ఇన్ని బుక్స్ ఏముండి కాదు కదండి. హై స్కూల్కి వెళ్ళామంటే టెక్స్ట్ బుక్లు ఆల్ ఇన్ వన్ పట్టేసుకునే వాళ్ళు. ఆల్ ఇన్ వన్ నోట్స్లు ఉంటే మహా అయితే ఒక 20 నోట్స్లో ఎన్నో మామూలుగా ఉండి అంతే. అదన్నా పీరియడ్ మార్నింగ్ ఏమో 4 పీరియడ్లు, ఈవినింగ్ 4 పీరియడ్లు జరిగాయి. అలా పట్టుకెళ్ళి వాళ్ళు. కాలేజ్ అయితే ఇంక మనం చెప్పక్కర్లేదు, 2 బుక్స్ 3 బుక్స్ అంతే. మనం గైడ్లు ఇవన్నీ ఉంటాయి కదా, గైడ్లో చదువుకునే వాళ్ళు అంతే కదా. వీళ్ళకైతే ఇప్పటి నుంచి మా డాడీ నేనైతే తెలుగు మీడియం చదివానులేండి. నేనైతే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఏం చదవలేదు. నేనైతే 5th వరకు మామూలు ప్రైవేట్ స్కూల్లోని, 6th నుంచి 10th వరకు గవర్నమెంట్ స్కూల్, తర్వాత ఇంటర్ డిగ్రీ కూడా మామూలు గవర్నమెంట్ కాలేజ్లోనే చదివానండి. మా ఆయన గారు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. మేమిద్దరం కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివామండి. ఎన్ని కావాలి? కాకపోతే మన పిల్లల్ని కొంచెం మనం గవర్నమెంట్ స్కూల్లో చదివాం కదా, కొంచెం ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది కదా అని మనం అందరం ఆలోచించి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తాం. నేనే మాట్లాడుతున్నాను, పుణ్య మాట్లాడలేదు అనుకుంటున్నారా? మాట్లాడుతుందా కానీ పిన్స్ చేయడానికి వెళ్ళింది, పిన్స్ అయిపోయినాయి. లేదు, అయితే మా మమ్మీ వేస్తే వేసారు కదా, పిన్స్ కూడా వేస్తారు. ఇప్పుడు మా మమ్మీ చూడండి, దగ్గర నుంచి చూపి మమ్మీ, ఇలా పట్టుకో. మా డాడీ ఇది నేను వేసిందండి, మా డాడీకి చూపిస్తా. ఇదిగో నేనైతే ఇలాగేస్తా. నాకు చిన్నప్పటి నుంచి ఇలాగేసుకోవడం అలవాటు, నేను అలాగేస్తా. డిఫరెన్స్ వాళ్ళ డాడీ వేసింది, నేను వేసింది. ఈ నోట్ బుక్స్ అక్కడ పెట్టే, టెక్స్ట్ బుక్స్ ఇక్కడ పెడతా. నీ పక్కన పెట్టేసుకో, నోట్ బుక్స్ అన్ని, నోట్ బుక్స్ నీ పక్కన పెట్టేసుకోమని. మీకు టైం ఎంత అనేది చూపిస్తాను. ఇదిగోండి 7 to మనం 6:30 కదా స్టార్ట్ చేసాం. 6:30 స్టార్ట్ చేస్తే సగం కూడా అవ్వలేదు. ఎన్నయ్యి నోట్ బుక్స్? 1 2 3 4 5 6 అయినాయి. ఈ 7ది నోట్ బుక్స్. ఇంకా ఇన్ని ఉన్నాయి నోట్ బుక్స్, ఇంకా తక్కువ ఉన్నాయి టెక్స్ట్ బుక్స్ వేస్తున్నారు. ఇప్పుడు మా మమ్మీ మాట్లాడింది కదా, ఇప్పుడు మా డాడీతో మాట్లాడిద్దాం. డాడీ, మా ఆడియన్స్ హాయ్ చెప్పు. హాయ్ అందరికి. ఫస్ట్ టైం మా డాడీ వీడియోలో మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడి కాదు. మమ్మీ చెప్పు. మమ్మీ మాట్లాడు. ఏం మాట్లాడని చెప్పు. మా మమ్మీ మాట. ఇప్పుడు సగం అండి, అరగంట నుంచి వేస్తుంటే ఇద్దరం కష్టపడి వేస్తున్నాం. చూసారు కదా, సగం ఇంకా 1 hour పడుతుంది. 8 o'clock అయిపోతుంది. 8 o'clock అవుతుంది. ఆల్మోస్ట్ బుక్స్ అన్ని ఆఫ్ చేసేస్తున్నాం, అయిపోతుందండి. మళ్ళీ రేపు మార్నింగ్ వేసుకుంటాం, లేకపోతే మొత్తం బుక్స్ అన్ని పిన్నులేసి ఇదేంటి స్టిక్కరింగ్ అంటించేస్తాను. స్టిక్కరింగ్ అంటించి కూడా చూపిస్తాను చూడండి. మార్నింగ్ వేసుకోవాలి.
మండే హాలిడేనా మమ్మీ? పోనీ డైలీ స్కూల్కి వెళ్ళి టైం వాల్గోస్ పెట్టమంటారా? పెట్టమని కామెంట్ చేయండి. పెట్టమంటే పెడతాను. మీరు కామెంట్లోని డైలీ వాల్గా పెట్టమంటే పెడతాను. రోజు డైలీ వాల్గా చేసి పెడతాము. మేము ఏం చేస్తున్నాము ఏంటి అన్నదే మీకు నచ్చితే పెట్టమని మీరు కామెంట్లో చెప్పారనుకోండి పెడతాం. వద్దు అన్నారంటే పెట్టాం. మమ్మీతో రోజు చేద్దామా అని అన్నాను. వద్దు అప్పుడే వద్దు, మన ఆడియన్స్ చెప్పాకే చేద్దాం అన్నది కదా. మళ్ళీ మీకు ఇప్పుడు డైరీ వీడియో ఏదో చేసేస్తున్నారంటే అనుకుంటారు కదా, అది మీరు చెయ్యండి. డైలీ వాళ్ళగా కూడా పాప స్కూల్కి వెళ్ళేది, హోంవర్క్ చేయించేది, ఇంటికి వచ్చిన తర్వాత అన్ని వాళ్ళగా పెట్టమంటే మొత్తం అంతా నేను ఏం చేస్తాను, మా హస్బెండ్ ఏం చేస్తున్నాం డైలీ వాళ్ళగా పెట్టమంటే పెడతామండి. మీరు కామెంట్ సెక్షన్ లోని డైలీ వాళ్ళగా పెట్టండి అన్నారు. ఒకవేళ నేను సండే పెడతాను, లేకపోతే నేను స్కూల్ కి వెళ్తాను కదా, అప్పుడు మమ్మీ చేస్తుంది. ఓకేనా? నేను స్కూల్ కి చేస్తాం. మార్నింగ్ ఎన్నింటికి ఏంటి ఫోన్ ఎలా వెళ్తుంది డైలీ ఏంటా అన్నది చేయమంటే చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్ లో మాత్రం చెప్పండి. చెప్తే దాన్ని బట్టి చెయ్యాలా వద్దా అన్నది మీరు చెప్పిన దాన్ని బట్టి డిసైడ్ అవుదాం ఫ్రెండ్స్. మీరు మా ఫ్యామిలీ కదా ఫ్రెండ్స్, అందుకే ప్రతిదీ వీడియో కింద చేస్తున్నాం. ఏదో మా చిన్న ప్రయత్నం అంతే, ఏం కాదు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే మేము చేద్దామని కాదు, వాళ్ళ డాడీ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయడం. వాళ్ళ డాడీ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేం కదండి. కనీసం వాళ్ళ డాడీ సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వల్ల ఈరోజు సబ్స్క్రైబర్స్ మీరు వచ్చారు. అలాగే మాకు కొంచెం ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావాలని, మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని, మీరు మమ్మల్ని ఇంకా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నామండి. మీరు మా సబ్స్క్రైబర్స్ మాకు దేవుళ్ళతో సమానం. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాము, మీరు ఏం చెప్తే అది చేద్దామని. డైలీ వాల్గోస్ పెట్టండి అంటే పెడతాము. ప్లీజ్ అలాగే మా ఛానల్ ని బాగా చూసి మమ్మల్ని ఆదరించండి ఫ్రెండ్స్. మనకి ఏమవుతారు మమ్మీ? ఫ్యామిలీ. హాయ్. ఇప్పుడైతే బుక్స్ అన్ని అయిపోయినాయి, స్టిక్కర్స్ కూడా అంటించేసాము. ఇప్పుడు మీకు టైం ఎంత అనేది చూపిస్తాం. మమ్మీ నీ వెనకాల ఫోన్ ఉంది, ఇదిగోండి. 6:30 చార్జ్ చేస్తే 10:32 అయింది. ఎప్పుడు 6:30 చార్జ్ చేస్తే 10:27 అయింది. 10:28 అయింది. చూసారా సేపు పట్టిందో. ఇంకా ఈ రెండు బుక్స్ ఉన్నాయి, 8:30, 9:30, 10:30 ఇంచుమించులో అవ్విందండి. ఇప్పుడైతే నేనైతే ఇది అంటిస్తా. ఇప్పుడైతే టైం ఎంత ఉందో తెలుసండి? 10:30. ఇదిగో 10:30 అవ్విందండి. 6:30 కానీ 7:30 గంట, 8:30, 2 గంటలు, 9:30, 3, 4 గంటలు పట్టింది బుక్స్ అట్లా అన్ని వేసి పిన్నులు కొట్టి మొత్తం అన్ని చేస్తల్లోకి ఈ టైం అయిపోయిందండి. మొత్తం A to Z ఇదిగో బుక్స్ అన్ని కంప్లీటెడ్, మొత్తం అన్ని అయిపోయినాయి. ఇప్పుడు హ్యాపీ, పోనీ స్కూల్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఏమంటారు? కంప్లీటెడ్. అదిగోండి మొత్తం అంతా కంప్లీటెడ్. ఇంకా నేమ్స్ రాయడం ఉంది అంతే. నేమ్స్ రాయడం ఉందండి. నేమ్స్ ఇప్పుడు ఆల్రెడీ 10:30 అయిపోయింది. ఆల్రెడీ నిద్ర వచ్చేస్తుంది. అందుకని కంప్లీట్ చేసేసి ఆల్రెడీ దానికి కూడా నిద్ర వచ్చేస్తుంది. మా హస్బెండ్ కూడా పాపం ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు. డ్యూటీకి వెళ్ళొచ్చి మొత్తం మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళొచ్చి అన్ని చేసి ఇదిగోండి టైం అవ్వింది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. పూర్ణ పిల్లడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, కొంచెం మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఈ వీడియో చూసే వాళ్ళందరూని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని, మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అందరూని వాచింగ్. హ్యాపీ. అందరూ పూర్ణ పిల్ల యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.